సైనికుడిని, సమతా సైనిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ, పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకనంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన సమస్యల నుంచి బయటపడటానికి, మన హక్కును సాధించుకోవటానికి మనకు కత్తులు కటార్లు ఇవ్వలేదు. మీ సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు ఓటు అనే ఆయుధాన్ని కల్పిస్తున్నానని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అంటే మన భవిష్యత్తు కానివ్వండి, మన పిల్లల భవిష్యత్తు కానీ మారాలి అంటే మనకున్న ఏకైక ఆయుధం ఓటు. ఓటుని సరైన వాళ్ళకి వేసి సరైన విధానంగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మన సమస్య నుంచి మనం బయట. అందుకని ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పాలన చేశారు, ఓటేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్షణం ఆలోచించి ఓటేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 2019 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి పల్లెకు వస్తూ నేను తండ్రి లేని వాడిని, ఒక అవకాశం ఇవ్వండి, అమ్మ అక్క చెల్లి అవ్వ తాత అనుకుంటూ చేతులు జోడించి ప్రతి ఒక్క ఎస్సీ పల్లె దగ్గరకు వచ్చి కనిపించిన ప్రతి అద్దులు చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ నేనున్నాను జగనని, నేను ఉన్నాను విన్నాను, మీ సమస్యలన్నింటికీ నేను పరిష్కార మార్గం చూపిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏ పాపం చేశారో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జన్మల పగ ఉన్నట్టుగా కేవలం ఈ జాతుల మీదే వేళ్ళని అడగదొక్కే విధంగా ఈ 5 సంవత్సరాల పాలన సాగింది. దాని పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. వైసీపీ సంబంధించిన ఎవరైనా సరే డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే సమతా సైనికులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే వారితో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఎవరైతే ఎస్సీ భూములు ఆక్రమించుకున్నారో నేను అధికారంలోకి వచ్చిన అమ్మంటే వారి భూములన్నీ తిరిగి వాళ్ళకే అందిస్తానన్నారు. ఇచ్చారా? ఇవ్వకపోగా జగనన్న కాలనీల పేరుతో ఈ రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించిన 12,000 ఎకరాల భూములు లాక్కొని ఎస్సీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఓటేసే ముందు ఎస్సీలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్సీలో రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ దేశంలో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ప్రకారం ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయకోకుండా, ఈ చట్టం ద్వారా న్యాయం జరగాల్సిన వాళ్ళకి ఎవరికి న్యాయం చేయకోకుండా, ఇంకా దౌర్భాగ్యమైన ఈ చట్టం ద్వారా న్యాయం జరగాల్సిన వాళ్ళకి ఎవరికి న్యాయం, మనకు రక్షణగా ఉండాల్సిన చట్టాన్ని మన మీద ప్రయోగించిన ఒక రాజకీయ నేత ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా బిచ్చగాడులాగా, నేను ఏదిస్తే దాన్ని భ్రమలో ఆయన ఉన్నాడు, అందరిని ఆ విధంగా తయారు చేయాలని చూస్తున్నాడు. మనం బిచ్చగాళ్ళం కాదు, ఈ దేశంలో హక్కుదారులము, మనకంటూ ఒక వాటా ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, మనకు సపరేట్ పథకాలు ఉన్నాయి, సపరేట్ నిధులు ఉన్నాయి, సపరేట్ చట్టాలు ఉన్నాయి. వీటిలన్నింటినీ పడేసి జగన్మోహన్ రెడ్డి భిక్షమెత్తి తీసుకునే వాళ్ళలాగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల్ని ఆ విధంగా చూస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి విలేకరులు అడిగితే ఏమంటున్నాడంటే ఎంత అవమానకరంగా, ఏమన్నా వాళ్ళు బినాములు దళారులు ఉంటారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కడ దళారులు లేదు, బినాములు లేదు, అవినీతి లేదు, పోలీస్ స్టేషన్ ఎక్కడ అవినీతి లేదు, రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడా లేదు, గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడా లేదు. అసలు ఏదైనా సమస్య ఉంటే అంచనే స్పందించి రూపాయి తీసుకోకుండా అన్ని పనులు చేసి పెడుతున్నారు. ఎస్సీ దగ్గరకు వచ్చి మాత్రం బినామీలు దళారులు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీని ఒక బినామీలాగా దళారులాగా పనికిమాలినోళ్ళలాగా నీచులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఎస్సీలు ఆత్మాభిమానంతో బతికే ప్రతి ఒక్క ఎస్సీ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తానని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి ఈ రాష్ట్రంలో యువతకి ఒక్క ఉపాధి అవకాశం కానీ ఒక్క లోన్ కానీ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా దమ్ముందా 3 కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయినా ఎవరికైనా ఇచ్చారు ఈ రాష్ట్రంలో? వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీ పల్లెలకు వచ్చినప్పుడు నిలదీయండి, అడగండి. ఒక్కడికి ఒక్క రూపాయి ఇవ్వకోకుండా ఏది అడిగినా కానీ అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, మాకంటూ ఏది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి సపరేటమైన హక్కులు ఉండాలి, పథకాలు ఉండాలి, నిధులు ఉండాలని. మాకంటూ ఏదైనా ఒక్కటన్నా చేసావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సమతా సైనికుల ద్వారా నిలదీస్తున్నాము. ఏది చేయకపోగా వీళ్ళందరినీ మోసం చేస్తూ ఎంత దారుణంగా తయారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్న 200 దేశాలు
అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్న 200 దేశాల ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అలాంటి మహనీయుడి పేరు తీసేసి తన పేరు పెట్టుకొని ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే ఎస్సీ ఎస్టీలు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దైవం అవ్వచ్చు, నాయకుడు అవ్వచ్చు, లేదంటే మహానుభావుడు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి కింద ఎవరైనా సరే తక్కువే, మీకు బాబాసాహెబ్ గొప్పగా నాకేమీ కాదు, ఈ రాష్ట్రంలో నేను చెప్పిందే జరగాలి, నా పేరే ఉండాలి, నేనే ఉండాలి, నా పార్టీయే ఉండాలని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఆయన పేరు తీసేసినా కానీ మాట్లాడిన పరిస్థితులు మనం ఉన్నాం. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఎస్సీని గత ప్రభుత్వాలు కానివ్వండి, అంతమంది ప్రభుత్వాలు కానివ్వండి, అక్కడక్కడ తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు, భూములు ఆక్రమించుకునేవాళ్ళు, హత్యలు కూడా జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్సీని చంపుతారో, ఎవరైతే ఎస్సీ భూములు లాక్కుంటారో, ఎవరైనా కలుస్తారో వాళ్ళని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని నేను మీకున్నాను, మీకెందుకు, మీరు దేనికి వెనకాడొద్దని చెప్పేసి పిలిచి ఎమ్మెల్యేగా ఉన్నవాడికి మినిస్టర్గా ఇవ్వటం, జడ్పీటీసీగా ఉన్నవాడికి చైర్మన్గా ఇవ్వటము, అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎస్సీని ఎవరైతే చంపుతారో వాళ్ళని, తాడిశెట్టి రాజా తునిలో శృంగవృక్షంలో ఒక ఎస్సీ కుర్రోడు చంపేస్తే ఆయనకి మినిస్టర్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఆయన ఉంచుకున్న దానికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వటం కాకోకుండా ఆయన పక్కన పెట్టుకొని ఎంత చక్కగా మాట్లాడుకుంటూ ఆయన బహిరంగ సభల్లో ఆయన పక్కన పెట్టుకొని కూర్చోబెడుతున్నాడంటే ఆయన ఏమనుకున్నాడంటే ఎస్సీలందరూ ఈ రాష్ట్రంలో నా పార్టీలో పనిచేస్తున్నారు, నా జెండాలు మోసేవాళ్ళు, నాకు జైలు కొట్టేవాళ్ళు, నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నుంచునేవాళ్ళు, లేదా నా ముందు మోకాళ్ళ మీద కూర్చునేవాళ్ళే, కానీ వీళ్ళు దేనికి పనికిరారు, నా చేతనైంది చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ కూడా చైతన్యవంతులై ఐక్యంగా ఓటేసే విషయంలో ఒక్క క్షణం ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఓటేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇదన్నీ అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే సమతా సైనికుల్లో ఈరోజు గత 4 రోజుల నుంచి ప్రతి నియోజకవర్గం తిరుగుతుంది. ఆ విధంగా మీ దగ్గర రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేశారంటే ఈ దేశంలో ఏ సీఎం చేయలేదు. దాదాపు 15,000 కోర్టు ధిక్కరణ కేసులు ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. అంటే మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టుకు పిలిచి తిట్టి పంపించింది. 15,000 కేసులు ఎవిడెన్స్తో సహా. అంటే ఎలాంటి పాలన చేస్తున్నాడో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. కోర్టులు అంటే లెక్కలేదు. ఏదనుకుంటున్నాడో అదే చేయాలనే భావంతో ముందుకెళ్తున్నాడు. ఆయనకు అనుకూలంగా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎవరైతే మంత్రులు పనిచేస్తారో, దోపిడీ చేస్తారో, లాక్కుంటారో, తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులు ఎవరైతే ఇస్తారో వారికి మంత్రి పదవులు, సాధారణమైన పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నడుపుతున్నారు. దాంట్లో ముఖ్యుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఇసుక ద్వారా, అక్రమ మైనింగ్ ద్వారా ఈ జిల్లాలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రమేష్. జోగి రమేష్ చేసేదేంటి? ప్రతిపక్షాలను తిరగటం, ప్రజా సంఘాల దగ్గర రాలేకపోవటం, ఎస్సీని తొక్కువేయటం ఆయన చేస్తున్న పని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి జోగి రమేష్ నీకెందుకు నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గాన్ని నాశనం చేసుకుంటా, ఒక పక్క మైలవరం నియోజకవర్గం యొక్క పెడన ఇప్పుడు కరమూరు వెళ్ళాడు, తర్వాత ఏం చేస్తాడో తెలియదు. అంటే ఈ జిల్లాను మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశాడా? ఒక అభివృద్ధి పనైనా ఇక్కడ ఎవరికైనా సపోర్ట్ చేశాడా? లేదా బీసీల మీద తప్పుడు కేసులు పెట్టించి ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి పాలన చేసిన వ్యక్తి జోగి రమేష్. మరి ఇక్కడ జడ్పీ చైర్మన్గా ఉన్న ఆర్కే గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కానీ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చేశారా? ఒక మంత్రి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిచి అది ఏం చేసి ఉండదు, దోసుకోవటం తప్ప అభివృద్ధి అనేది ఉండదు. అందుకని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గుర్తించాలి. మంత్రిగా ఉండే ఏం చేయలేనోడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను ఏం చేయలేకపోయారు, మళ్ళీ అదే కుటుంబంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు రాబోయే కాలం ఏం చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరి మాట నమ్మొద్దు. నిజంగా మంత్రి ఉండి ఏం చేయలేకపోయాడు, చైర్మన్గా ఉండి ఏం చేయలేకపోయింది, ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అనవసరంగా మీ ఓటుని వేస్ట్ చేసుకోవద్దు. వైసీపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు. రాబోయే ఎలక్షన్లో ఎలాంటి ఎలక్షన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు గారికో జరుగుతున్న ఎలక్షన్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికో పవన్ కళ్యాణ్ గారికో జరుగుతున్న ఎలక్షన్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికో శర్మిల గారికో జరుగుతున్న ఎలక్షన్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ హక్కులకి మధ్య జరుగుతున్న యుద్ధం.
జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీల పథకాలకు జరుగుతున్న యుద్ధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ నిధులకు జరుగుతున్న యుద్ధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ చట్టాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, భారత రాజ్యాంగానికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కమ్యూనిస్ట్ పిల్లల పేరున విజ్ఞప్తి అంటే రాజకీయం కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాడు. 19 ఎలక్షన్ వాళ్ళ బాబాయ్ చంపేశారు అన్నాడు. ఆయన అధికారంలో ఉన్నాడు కదా. ఆ కేసు విషయం ఇప్పటి వరకు తేలపోకుండా దాన్ని నాంచుకుంటూ వచ్చి ఆయన మీడియాలోనే అనేకమైన కథనాలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం గుర్తు తెచ్చుకోండి. మరి కోడికత్తి విషయం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చిన్న గాయానికి 5 సంవత్సరాలు అంటే దేశ చరిత్రలోనే 5 సంవత్సరాల వరకు బయటికి రాకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే బాధ్యులు ఉన్నాడో కోడికత్తి శ్రీను. 5 సంవత్సరాల వరకు రాకపోతే సమతా సైనికులు మేమందరం నిరాహార దీక్షలు చేసి ఢిల్లీకి వెళ్ళి అందరిని కలిసి అన్యాయం జరుగుతుందని చెప్తే ఆఖరికి కోర్టు కర్ణించి బెయిల్ ఇచ్చి పంపించింది.